పొట్టకూటి కోసం కోవా బండ్లు అమ్ముకునే వ్యక్తిని ఎవరో ముక్కు మొహం తెలియని జర్నలిస్ట్ అని ఒక అతను వెళ్ళి అతన్ని అంత నెగిటివ్గా, అంటే నువ్వు ఒక జిహాద్ని నడిపిస్తున్నావు అంటే ఒక రెండు కులాలు, రెండు మతాల మధ్య చిచ్చు పెట్టడానికి చూడడం అనేది జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు? ఈ కులం, మతం, ప్రాంతం, వర్గం, ఈ భేదాలన్నీ కూడా కింద స్థాయిలో నెత్తి మీద రూపాయి పెడితే ఆఠానాకి అమ్ముడుపోని వ్యక్తులు చేసేటువంటి చిల్లర రాజకీయం. రైట్? ఈరోజు ఓల్సిటీ పోయి ఓవైసీ ప్రదర్శన చేయమని చెప్పి రాజకీయం, ఓవైసీ ప్రదర్శన చేయమని చెప్పి రాజకీయం. ఏరా అసలు నువ్వు శవాల మీద పేలాలు వేస్తావరా నీ హాస్పిటల్ పెట్టి? ఏమ్రా నువ్వు కాలేజీ చెరువుల్లో కట్టి పిల్లల జీవితాలతో ఆటలు ఆడతావా అని చెప్పని, అదే ఆ సో కాల్డ్ జర్నలిస్ట్ ఏదైతే గనక మేడారం జాతరలో వెళ్ళి ఒలి అనే ఒక వ్యక్తి ముందు మైకి పెట్టిందో, దమ్ము ఉంటే పోయి పెట్టమని చెప్పి ఓవైసీ ప్రదర్శన. అసలు ఓల్డ్ సిటీ వెళ్ళి ఓవైసీ అనగానే చుట్టుముట్టేస్తారు. ఇక ఓల్డ్ సిటీ వద్దు బ్రదరు, ఓల్డ్ సిటీ వెళ్ళాల్సిన అవసరం లేదు. హైటెక్ సిటీలో లైవ్ లో మాట్లాడమని చెప్పాను. ఓల్డ్ సిటీ ఎందుకు న్యూ సిటీ గురించి మాట్లాడుతున్నాను, నానక్రమ్ కూడా మాట్లాడమని చెప్పాను, లేదంటే జూబ్లీ చెక్ పోస్ట్ లో మాట్లాడమని చెప్పాను. పోతాడా ఇంటికి? అంటే వాడంటే చిన్నోడు, 10 రూపాయలు బన్ అమ్ముకునేటోడు, వాడేం అనలేడు, వాడేం చెయ్యలేడు, వాడి సాయి, వాడి శక్తి అది కాదు అని చెప్పని వాడిని బట్టలకు తీస్తారా మీరు?